ఇత్తులు పెట్టంగానే రాత్రికి రాత్రి షెట్లు అయితాయా? నెలల కమానం కష్టం ఉంటుంది. మంచిగా మందులు కొట్టాలి, టైంకు నీళ్లు పెట్టాలి, రోగాలు రాకుండా పురుగు మందులు పిచికారీ చేయాలి, కలుపు తీసేయాలి, పూతకాత రాలకుండా చూసుకోవాలి, కోతలు కొయ్యాలి, ఎండబెట్టాలి, గప్పుడు మార్కెట్కు తేవాలి. ఏ పంట తీసుకున్నా చేనుల కష్టం, చేను బయట కష్టం రెండు ఉంటాయి. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే పచ్చ బంగారం రైతులకు ఎంత ఆమ్దాని తెస్తుందో గానీ పంటేసిన కంచెల్లి మార్కెట్ కు తెచ్చి అమ్మేదాకా కష్టం గట్టిగానే ఉన్నది. పసుపు దబ్బినాక పచ్చి తీసుకొచ్చి మొదలకి బాయిలలో ఉడకబెట్టి అటెంకి ఎండబెడుతున్నారు. అటుకెళ్ళి తీసుకొచ్చి మిషన్ లో పాలిష్ తిప్పితే గప్పుడు మంచి పసుపు కొమ్ములు తయారవుతున్నాయి. వాటర్ బాయిల్ ఇడిచిన తర్వాత ఉడకడానికి 1/2 అవర్ పడుతుంది. దాని తర్వాత ఉడికిన తర్వాత అర్బాన్లో పోసుకుపోయి ఎండబెట్టడం జరుగుతుంది. 12-13 రోజులు ఎండబెడతాం. తర్వాత డోలో దింపుతాం 40-50 మినిట్స్. దింపిన తర్వాత ఆ పచ్చ అయిన తర్వాత మేము సాయంత్రం మార్కెట్ తీసుకెళ్తాం మహారాష్ట్ర. నిజామాబాద్ లో ఈ ఏడు 43,000 ఎకరాలు వేస్తే ఎకరానికి 20 క్వింటాలు వస్తుందట. దానికి తగ్గట్టే బాయిలర్లు కావాలి. మున్పేడు మాత్రమే ఉండేనట, ఇప్పుడు 100ల్లో పెరిగినాయి. 180 రూపాయల కాడికి వాళ్ళకు డ్రమ్ము ఉడకబెట్టిన వాళ్ళకి ఇవ్వబడుతుంది. మంచిగా ఎండిన పసుపు తీసుకొచ్చి డ్రమ్ములలో తిప్పుతున్నారు. ఇట్లెందుకంటే పాలిసు ద్వారా 40 నిమిషాలు దింపాలి. డ్రమ్ముల 40 నిమిషాలు దింపితే 40 నుంచి 50 నిమిషాలు దింపుతాం. మంచిగా పాలిస్ పచ్చగా అవుతుంది. పచ్చగా అయితేనే మాకు ఎవరికి గిట్టుబడి ధర రాదు. పసుపు కొమ్ములు ఎంత కడగ కొడితే అంత డిమాండ్ ఉంటుందట మరి.